టీఆర్ఎస్ మూడు పార్టీలో ఖచ్చితంగా ఏదైతే 17 లోక్సభ స్థానాలకు కానీ ఖచ్చితంగా 10 నుంచి 14 స్థానాలు కైవసం చేసుకునే విధంగా పార్టీలంతా కూడా దూకుడు పెంచాయి. ఇక ఇప్పటికే దాదాపు చూస్తున్నాం నెల నుంచి కూడా అగ్రనేతలతో కూడా ప్రచారం చేస్తూ వాళ్ళ మాటలకు పదును పెట్టారు. ఇక చూసాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని కామెంట్ చేశారు. బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ కుమ్మక్కైంది, ముఖ్యంగా 5 స్థానాలకు దమ్య అభ్యర్థులను బరిలో దింపారు అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కామెంట్ చేశారు. దాంతోపాటు ఇక కేసీఆర్ కూడా అదే చెప్పారు. రేపు జరిగే ఎన్నికల తర్వాత, లోక్సభ ఎన్నికల తర్వాత ఇప్పుడు ఏవైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారో ఆయన బీజేపీలోకి వెళ్తారు. సో ఇలాంటి కామెంట్స్ చేశారు. నిజంగా పరిస్థితి ఉందా? మరి ఈ లోక్సభ ఎన్నికలు ఈ పార్టీలో చాలా మార్పులు చేర్పులు అయ్యే అవకాశం ఉందా? మరి 5 నెలలైంది అధికారం చేపట్టి కాంగ్రెస్ పార్టీ. 5 నెలల తర్వాత వస్తున్న ఈ లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా ఉంది. మరి అనుకున్న స్థానాలు కైవసం చేసుకోకపోతే ముఖ్యమంత్రికి కూడా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుందా? ఎందుకంటే చెప్తున్న నేతల కామెంట్స్ బట్టి మరి ఏం జరగబోతుంది, సో ఎలా ఉండే అవకాశం కనబడుతుంది ఈ ఎలక్షన్స్ అనేది మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు మనకు అనలిస్ట్ పాపారావు గారు ఉన్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎర్రల శ్రీని గారు జాయిన్ అవుతారు. ఇక అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి హర్షవర్ధన్ రెడ్డి గారు జాయిన్ అవుతారు. ఇక బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎండ లక్ష్మీనారాయణ గారు కూడా జాయిన్ అయిపోతారు. ముందుగా మనం పాపారావు గారి దగ్గరికి వెళ్దాం. గుడ్ మార్నింగ్ అండి పాపారావు గారు. గుడ్ మార్నింగ్ అండి. మనము చూస్తున్నాము ఇక ఈ రోజు నుంచి నామినేషన్ల పర్వం స్టార్ట్ అవబోతుంది. ఇప్పటికే నేను ఇంతకుముందు అన్నట్లు ఒక నెల నుంచి ఇప్పటికి అగ్రనేతలతో కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ 3 పార్టీలు కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఎలా ఉండే అవకాశం కనబడుతుంది? ఓవైపు రేవంత్ రెడ్డి కామెంట్స్ మనం విన్నాం, బీజేపీ బీఆర్ఎస్ తో కుమ్మక్కైందని, బీఆర్ఎస్ కుమ్మక్కైందనేది లేదు, రేవంత్ రెడ్డి ఆఫ్టర్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్తారని చెప్పేసి ఇటు కేసీఆర్ చెప్తూ ఉన్నారు. ఎలా ఉండే అవకాశం కనబడుతుంది? ఒకటి, బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కని ఇప్పుడు కాదు, ఎలక్షన్ల ముందు ఈ ప్రచారం బాగా చేశారు. అది కొంత జనాల్లో పనిచేసింది. సరే అయింది. ఇప్పుడు కవిత అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అవటం కూడా చూసాం కదా పరిణామాలు. అదే టైంలో కవిత అరెస్ట్ టైంలో నేను అనుకుంటా ఎక్కడ మన మోడీని ఆయన రేవంత్ రెడ్డి గారు బడాబాయ్ అని చెప్పి బడేబాయ్ అని సంబోధించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ గారు పోయి టిఆర్ఎస్ లో జాయిన్ అయిపోతారు. అవును, పోతా అని చెప్పిన మాటలు కూడా మీరు గుర్తుంచుకోవాలి. మా హైకమాండ్ నన్ను బీఆర్ఎస్ తో పొత్తన్నందుకు, అదే టిఆర్ఎస్ తో పొత్తన్నందుకు బిఎస్పీ హైకమాండ్ నన్ను వారించింది. నేను పొత్తని చెప్పి ముందు ఒప్పుకున్నారు. తర్వాత బీజేపీ ఒత్తిడి మేరకు బిఎస్పీ హైకమాండ్ పొత్తుని కాదంది. అందుకనే నేను టిఆర్ఎస్ లో జాయిన్ అయిపోతున్నాను, పొత్తు కాకుండా మాట ఇచ్చా కాబట్టి జాయిన్ అవుతున్నాను అన్నారు. దీని సారాంశం ఏంటి? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అయితే బీఆర్ఎస్ లో ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు పెట్టుకుంటే బీజేపీకి అభ్యంతరం ఉండక్కర్లే, ఇటుగుడి తనయ్య సీట్లు ఓట్లు అనుకోవచ్చు అని అలా అనుకోలా. అలా అనుకోకుండా బీజేపీ హైకమాండ్ బీఎస్పీ హైకమాండ్ మీద ఒత్తిడి పెట్టిందని ప్రవీణ్ కుమార్ గారు చెప్పారు. సారాంశంలో దీని అర్థం ఏంటి? శత్రువుగానే చూస్తుంది బీజేపీ బీఆర్ఎస్. రెండోది ఇక్కడ మీకు కనపడేది, సరే ఈ పిచ్చి మాటలకి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనండి. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అయితే బీఆర్ఎస్ ని ఖాళీ చేస్తామని చెప్పటమే కాకుండా ఈ రోజు గేట్లు తెరిచి బీఆర్ఎస్ దరిదాపుగా నాయకులు లేనటువంటి తలలేని మొండెల్లాగా తయారవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎంతో కొంత మేజర్ గా నాయకులు తప్పితే ఉన్నటువంటి సరే కుటుంబ పాలన పేరు పెట్టారు, అదంతా అబద్ధం. కానీ కేసీఆర్, కేటీఆర్ అండ్ హరీష్ రావు, కవిత జైల్లో ఉన్నారు. సరే వీళ్ళు తప్పితే అక్కడ ఆ పార్టీలో మేజర్ గా గ్యారంటీడ్ గా ఎంత మిగిలింది? జనాలు ఉండొచ్చు ఆ పార్టీకి, అది నా వాదన, వేరే వాదన. అయితే ఏంటంటే అందుకనే ఏంటంటే మరి కాంగ్రెస్ పార్టీను బీఆర్ఎస్ ఒకటే అయితే ఈ ఖాళీ చేయటం, ఈ ఖాళీలు అయిపోవటం పార్టీలు ఇలా ఉంటాయా? అబద్ధాలు. ఒక రకంగా బహుశా నేను చూస్తున్నది బీజేపీకి, అది బీజేపీ ఇలా దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాతే ఫస్ట్ టైం ఇలాంటి ప్రచారాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకుంటున్నారు. ఓకే, వాళ్ళు వీళ్ళతో కుమ్మక్కు, వీళ్ళు వాళ్ళతో కుమ్మక్కు, వాళ్ళు వీళ్ళు ఒకటే, వీళ్ళు బి టీం, వాళ్ళు ఈ టీం. కానీ ఒకటి పాపారావు గారు, ఒక విషయము ఇప్పుడు మనం చూసాం మొన్న ఈ లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 2nd ప్లేస్ వెళ్ళింది. సో ఇప్పుడు ఎట్లా ఉండే అవకాశం కనబడుతుంది? బీజేపీ ఎలా ఉండే అవకాశం కనబడుతుంది? బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ అధికారం చేపట్టి 5 నెలలు అవుతుంది కదా, ఎట్లా ఉంది? బీఆర్ఎస్ ఈసారి 2nd ప్లేస్ వచ్చే అవకాశం ఉందా, లేక టోటల్ గా 3rd ప్లేస్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం ఎంపీలు వెళ్ళిపోయారు, ఇటు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, మరికొందరు కూడా వెళ్ళిపోతారు అనేది ఒక ప్రచారం ఉంది. ఎట్లా ఉండే అవకాశం కనబడుతుంది? మీరు ఒకటి పూర్తిగా పొరపడుతున్నారు. భారత రాజకీయాల్లో పార్టీల పాత్ర కంటే పార్టీ నాయకులదే పెద్ద పాత్ర ఎప్పుడు.
ఉమ్, ఇందిరాగాంధీ నుంచి ఈ రోజు దాకా చూస్తే పార్టీ నాయకులే వాళ్ళ చుట్టూనే తిరుగుతాయి పార్టీలు. ఉమ్, మోడీ చుట్టూ బీజేపీ, సోనియా గాంధీ లేకపోతే రాహుల్ గాంధీ చుట్టూ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ ములాయం అది అప్పుడు ములాయం సింగ్, ఇప్పుడు ఇట్లా ఏదైనా కానీ ఒక వ్యక్తుల కుటుంబాలు, వ్యక్తుల చుట్టూనే పార్టీలు తిరుగుతున్నాయి. ఉమ్, ఇట్లాంటి చోట బీఆర్ఎస్ లో చాలా మంది వెళ్ళిపోగానే నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఉమ్, ఆ కింద వాళ్ళు కూడా కావచ్చు. ఆ పార్టీ చరిస్మా పోయిందని, జనాల్లో దానికి పలుకుపడిపోయిందని ఎలా అనుకుంటారు మీరు? ఉమ్, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత ఇందిరాగాంధీని అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఉమ్, జగజ్జీవన్ రావు వెళ్ళిపోయాడు, ముందుగానే వెళ్ళిపోయాడు ఆయన. ఉమ్, తర్వాత బారువా, డీకే బారువా వెళ్తా ఆయన ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అన్న డీకే బారువా వెళ్ళిపోయాడు. ఇందిరాగాంధీయే ఇండియా అన్నాడు ఆయన, ఇండియాయే ఇందిరాగాంధీ, అంతే. ఇండియా అంటే ఇందిరాగాంధీ అన్న మనిషి కూడా వెళ్ళిపోయాడు. ఉమ్, మరి అయినా కానీ ఇందిరాగాంధీ షీఈ్ ద ఐకన్ ఆఫ్ దిస్ కంట్రీస్ కాంగ్రెస్ పాలిటిక్స్. ఉమ్, ఏంటంటే ఇక్కడ కేసీఆర్ ఉండగా ఉమ్, మీరు టీఆర్ఎస్ ఖాళీ అయిందని ఎవరైనా చెప్తే అది అబద్ధం. ఉమ్, పైగా ఇక్కడ మీకు వాస్తవ పరిస్థితి ఏంటంటే బీఆర్ఎస్ నిజంగా ఈరోజు 3వ స్థానానికి పడిపోయి డిజాల్వ్ అయిపోవాలంటే, కనపడకుండా పోవాలంటే ఏం జరగాలంటే రేవంత్ రెడ్డి తెలుసు. ఈ కాంగ్రెస్ నాయకత్వం ప్రధానంగా తానిచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలి. ఉమ్, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉమ్, అలాగే ఇంకా వీలైతే నిరుద్యోగ భృతి, ఎవరైతే ఆమె చెప్పారు కదా సోనియా గాంధీ గారి కూతురు ఆమె, ప్రియాంక గాంధీ, ప్రియాంక గాంధీ. తర్వాత ఇంకా ఉన్నాయి కదా వాగ్దానాలు, 2,500 రూపాయలు మహాలక్ష్మి మహిళలకి, ఉమ్, ఇంకా ఇలా 1,00,000 వాగ్దానాలు. 13 వాగ్దానాల్లో ఏ వాగ్దానాలు చేశారు మొత్తం? ఇప్పుడు వాగ్దానాలకి మొత్తానికి అంటే 6 గ్యారంటీలు, 13 వాగ్దానాలు. ఉమ్, వాటికి మొత్తం ఖర్చు ఎంతో చెప్పమనండి ఒకసారి, దేనికి ఎంత ఖర్చు అవుతుందో. ఈ రోజు ఎంత ఖర్చు అయ్యే మేరకు వాళ్ళు వాగ్దానాలను అమలు జరిపారో చెప్పండి. ఉమ్. ఏది బస్సులు అన్నారు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అంటే 30 పాపారావు గారు, ఇప్పుడు మీరు అన్నట్లు ఇప్పుడు కాంగ్రెస్ ఈ 6 గ్యారెంటీలు అమలు చేయలేదు కాబట్టి రేపు జరిగే లోక్సభ ఎన్నికల్లో